మనము ఈ భూమి మీద జీవించడానికి గాలి నీరు ఎంత ప్రాధాన్యమైనవో, ఎంత అత్యవసరమైనవో, మరి మనము విశ్వాస రాజ్యంలో జీవించడానికి నీతిమంతులుగా మనము జీవిస్తూ ఉండగా, ఆయన యొక్క రాజ్యంలో మనము ఉండగా, మరి మనకు ఆక్సిజన్ లాంటిది ఏంటి అంటే, విశ్వాసులకు ఆక్సిజన్ ఏంటి అంటే విశ్వాసమే. దేవుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుడు కేవలం విశ్వాసం మూలముగా జీవించును. హల్లెలూయా. దేవుడు చెప్పడం లేదు నీతిమంతుడు తన మాటలను బట్టి, తన పరిశుద్ధతను బట్టి జీవించును అని. దేవుడు అంటూ ఉన్నాడు, నీతిమంతుడు కేవలము విశ్వాసమును బట్టి జీవించును. విశ్వాసము లేకుండా నాకు ఇష్టలైనట అసాధ్యము అంటూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి విశ్వాసులు అని పిలువబడుతున్న మనము, విశ్వాసులే నామముగా పెట్టబడిన మనము విశ్వాసము కలిగి ఉండాలి అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులారా, విశ్వాసము కలిగి ఉండడము, దేవుని యందు ప్రతి దానికి విశ్వాసం ఉంచడం అనేది అదేదో లగ్జరీ థింగ్ కాదు. అది ప్రతి ఒక్క విశ్వాసికి కావలసిన మరి అత్యవసరమైనది. గాలి, నీరు, ఆక్సిజన్ అనేది ఎలా అవసరమో ప్రతి విశ్వాసికి కూడా విశ్వాసము అనేది ఆక్సిజన్ వంటిది. మరి అది లేకుండానే జీవిస్తూ ఉన్నావా? దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆయన యందు అన్ని విషయములలో విశ్వాసం ఉంచాలి అని.